పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు ఆర్జీవిగా సుపరిచితులైన రామ్ గోపాల్ వర్మ గారు రాసిన 'నా ఇష్టం' అనే పుస్తకం గురించి తెలుసుకుందాం. ఈయన 1962 ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో జన్మించారు. ఈయన దర్శకుడిగా, నిర్మాతగా సినీ ప్రేక్షకులకు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'శివ' సినీ రంగంలో సంచలన విజయాన్ని సాధించింది. ఈయనకు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా అభిమానం. ఎప్పటికైనా సినీ రంగంలోకి అడుగుపెట్టాలని కోరుకునేవారు. తనదైన శైలిలో నిర్మించిన సినిమాలు ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఆర్జీవి గారు రాసిన రచనయే 'నా ఇష్టం' అనే ఈ పుస్తకం. ఇక పుస్తకంలోకి వెళ్తే, ఏదైనా ఒక పని చేశాక వచ్చిన ఫలితాన్ని విశ్లేషించడం వల్ల కలిగిన అవగాహనతో ఇతరులకు తన అనుభవాలను చెప్పడాన్ని ముందు మాట అనడం కంటే వెనక మాట అంటే బావుంటుందని తన పుస్తకానికి ముందుగా వెనక మాటను వ్రాశారు. తన ప్రత్యేకమైన ఆలోచనలను, భావాలను రామోయిజంగా చెప్తారు. అంతేకాదు, తన ప్రత్యేకమైన ఆలోచనలకు, తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలకు 'నా ఇష్టం' అనే పేరుతో పుస్తక రూపమిచ్చి దానిని తనకే అంకితమిచ్చుకున్న ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. రాము గారి నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోస్లో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు. ఆయనకు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలుండేవి. రాము గారిని విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు. కానీ అక్కడ ఆర్జీవి చదువుపై శ్రద్ధ లేకుండా ఉండేవారు. ఒకరోజు వారి నాన్నగారితో సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను దర్శకుడిగా అని చెప్పారు. కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక కృష్ణ ఒబరాయ్ హోటల్ కన్స్ట్రక్షన్కు సైట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు. అలా ఒకవైపు పనిచేస్తూ మరొక వైపు తాను దర్శకుడవ్వాలనే ప్రయత్నాల్ని మొదలుపెట్టారు. రామోజీరావు గారిని కలిసి దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని అడగగా, ఇది వరకు దర్శకుడిగా పనిచేసిన అనుభవం లేదు అనే కారణంతో ఆయన తిరస్కరించారు. ఇంతలో నైజీరియాలో ఇంజనీర్గా ఉద్యోగ అవకాశం వచ్చింది. నైజీరియా వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తూ అనుకోకుండా దారిలో ప్రియదర్శిని అనే ఒక వీడియో లైబ్రరీ దగ్గర ఆగుతారు. ఆ షాప్ని పరిశీలించిన తర్వాత నైజీరియా వెళ్ళాలనే ఆలోచనలని మానివేసి వీడియో లైబ్రరీ షాప్ పెట్టాలి అనుకుంటారు. అమీర్పేట్లో మూవీ హౌస్ పేరుతో వీడియో లైబ్రరీ షాప్ని తెరుస్తారు ఆర్జీవి. తెలిసిన వాళ్ళందరూ ఆ ఏరియాలో షాప్ నడవడం కష్టం అని చెప్తారు. కానీ కొన్నాళ్ళకి షాప్ సక్సెస్ఫుల్గా నడవడంతో ఎందుకు నడుస్తుందో అని దానికి రకరకాల కారణాలను కూడా వాళ్ళే చెప్తారు. ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా మేము ముందే చెప్పాం కదా అని కూడా వారే సమాధానాలను కన్వీనియంట్గా మార్చుకుంటూ ఉంటారు. దర్శకుడినయ్యాక కూడా కొన్ని సినిమాల విషయంలో ఇలాగే చెప్పారు అంటూ రాశారు ఆర్జీవి. ఎవరేం చెప్పినా తను షాప్ పెట్టి సక్సెస్ అవ్వడానికి కారణం తన షాప్కి వచ్చిన వాళ్ళ అభిరుచిని బట్టి క్యాసెట్లలోని సినిమా కథలను వారికి నచ్చేట్లు చెప్పడం. అంతేకాని తనకు తెలిసిన వారిపై నమ్మకంతో మాత్రమే కాదు. ఎందుకంటే తెలిసినవారు, దగ్గరవారు ఎప్పుడూ వీడియో క్యాసెట్లకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. నాకు తెలియని, పరిచయం లేని వాళ్ళ ద్వారానే నా షాప్ సక్సెస్ అయింది అన్నారు ఆర్జీవి. తనకు సక్సెస్ని ఇచ్చిన వీడియో షాప్లో పైరసీ వీడియోలు ఉన్నాయనే కారణంతో పోలీస్ స్టేషన్లో కూడా గడపాల్సి వచ్చింది. ఎక్కడ ఉన్నా తన పరిసరాలలో ఉన్న వ్యక్తుల మనస్తత్వాలను అంచనా వేయడం ఆర్జీవికి ఉన్న ఒక అలవాటు. అలా గమనించిన కొంతమంది వ్యక్తుల ఆధారంగా తన సినిమాలో క్యారెక్టర్లను నిర్ణయించేవాడిని అని వ్రాశారు. వీడియో లైబ్రరీ మంచి లాభాల్లో నడుస్తున్న రోజుల్లో నాగార్జున వాళ్ళ బ్రదర్ వెంకట్ కొత్త సినిమా స్టోరీ కోసం చూస్తున్నారు అని తెలుసుకుని వెంకట్ గారి బావమరిది సురేంద్ర గారితో ఉన్న పరిచయం వల్ల వెంకట్ గారి అపాయింట్మెంట్ని సంపాదించి రాత్రి కథను వినిపించారు. అది వారికి నచ్చకపోవడంతో తన కాలేజీ అనుభవాలను, మరికొన్ని తను చూసిన సినిమాల్లోని సీన్లను కలిపి 'శివ' స్టోరీని వ్రాసి వెంకట్ గారికి వినిపించగా అది వారికి బాగా నచ్చింది. అయితే 'శివ' సినిమాకు దర్శకత్వం వహించాలంటే
దానికి ముందు ఏదైనా ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే బాగుంటుందని కలెక్టర్ గారి అబ్బాయి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. అదే సమయంలో నాగార్జున గారితో పరిచయం పెరగడం మొదలయ్యింది. మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి శివ సినిమాకు రాము దర్శకత్వం వహించడం అంతగా ఇష్టం ఉండదు. కానీ ఎంతో చాకచక్యంగా నాగేశ్వరరావు గారికి తనపై మంచి అభిప్రాయం కలిగేలా చేసి మిగతా వాళ్ళందరినీ తన తెలివితేటలతో తాను శివ సినిమాకు దర్శకత్వం వహించేందుకు ఒప్పుకునేలా చేయగలిగారు ఆర్జీవి. మొత్తానికి అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక పెద్ద సంస్థ ఒక కొత్త కుర్రాడికి దర్శకత్వ బాధ్యతలను అప్పగించింది అనే వార్త ఇండస్ట్రీలో దావానలంలా వ్యాపించింది. సినిమా పట్ల తనకున్న క్లారిటీతో చాలా త్వరగా షూటింగ్ని పూర్తి చేశారు ఆర్జీవి. కానీ సినిమాను చూసిన డిస్ట్రిబ్యూటర్లు దాంట్లో ఫైట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ చూడరు అని అభిప్రాయపడ్డారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా సూపర్ హిట్ అయ్యింది. శివ చిత్రం ద్వారా హీరో వాడిన ఆయుధం సైకిల్ చైన్ చాలామంది ప్రేక్షకుల్ని ఆకర్షించింది. కానీ నిజ జీవితంలో సైకిల్ చైన్ను చేత్తో కట్ చేయలేం. ఇంకా దాన్ని వాడి ఎవరిపైనైనా దాడిని చేయాలి అని చూస్తే అది తిరిగి కొట్టినవాడికే బలంగా తగులుతుంది. ఆ విషయంలో నేను ప్రేక్షకులను మోసం చేశాను అని రాశారు ఆర్జీవి. శివ షూటింగ్ విషయంలో తాను చాలా విషయాలను నేర్చుకున్నానని, మనం ఇలా ఉండాలి అని ఖచ్చితంగా ముందుగానే నిర్ణయించుకున్న షాట్లను తీసేటప్పుడు ప్రాక్టికల్గా అది సాధ్యం కాకపోవచ్చనే విషయాన్నే కాకుండా కొన్నిసార్లు తన అసిస్టెంట్ల ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకున్నట్లు, ఆ విధంగా తాను తన మొదటి సినిమాకి తన అసిస్టెంట్లకి అసిస్టెంట్నని వ్రాశారు. మొదటి రోజు ఫస్ట్ షాట్ ఎలా చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యాను అన్నారు. విజయవాడలో గల కామయ్య తోపులోని విజయలక్ష్మి థియేటర్లో ఒకే సినిమాను చాలాసార్లు చూస్తూ ఉండేవారు. ఒక్కోసారి టికెట్ కొనడానికి డబ్బులు లేకపోవడంతో థియేటర్ చుట్టుపక్కలే ఉంటూ లోపల నుంచి వచ్చే సౌండ్లని వింటూ గడిపేవారు. అక్కడి క్యాంటీన్లో ఖాతా పెట్టి చాలా కాలం అక్కడే గడుపుతూ ఉండడం చూసిన థియేటర్ మేనేజర్ ఒకరోజు రాముగారిని కోప్పడ్డారట కూడా. నాకు రెండో ఇల్లు ఆ థియేటరే అంటూ రాశారు. కానీ తన మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యాక విజయలక్ష్మి థియేటర్లో చూడ్డానికి వెళ్ళినప్పుడు పాత జ్ఞాపకాలతో పాటు థియేటర్ మేనేజర్ని కూడా గుర్తుకు తెచ్చుకుని అక్కడి క్యాంటీన్ ఓనర్ని కూడా కలిసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఆర్జీవి. నా ఫ్లాప్ సినిమాలన్నీ నేను ఇంటెన్షనల్గా తీసినవి, హిట్ సినిమాలన్నీ అనుకోకుండా సంభవించినవి. సక్సెస్ అనేది మన చేతుల్లో లేదు, కళాఖండాలు వాటంతటా అవే తయారవుతాయి అని రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి తను కంపోజ్ చేసిన ట్యూన్స్ని ఆర్జీవి గారికి వినిపిస్తూ ఉండేవారు. అతన్ని శివ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పెడతానని మాటిచ్చారు. కానీ శివ సినిమాకు ఇళయరాజా గారిని సంగీత దర్శకుడిగా తీసుకున్నందువల్ల తాను ఇచ్చిన మాట ప్రకారం తన రెండవ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నారు. అతనే కీరవాణి. ఆ సినిమా క్షణక్షణం. అలాగే కీరవాణి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా పనిచేస్తున్న మణిశర్మను కూడా రాముగారే మొదట గుర్తించి తనతో ఒక పాట కంపోజ్ చేయించుకున్నారు. ఆ పాటకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆ పాట చిరంజీవి గారికి నచ్చి బావగారు బాగున్నారా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. అలాగే ఇస్మాయిల్ దర్బార్ అనే సంగీత దర్శకుడు, మెహబూబ్ అనే పాటల రచయిత కూడా రాముగారి వల్లే వారికి వచ్చిన అవకాశాలని వినియోగించుకుని సినీ రంగంలో ఎదిగారు. అలాగే పుట్టినరోజులని సెలబ్రేట్ చేసుకోవడం తనకు ఇష్టం ఉండదంటారు ఆర్జీవి. దానికి బదులుగా మనం ఏదైనా విజయాన్ని సాధించినప్పుడు అలాంటి రోజులను గుర్తుపెట్టుకుని సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ పుట్టినరోజులని కాదు. లక్షలాది మంది జనంలా, జంతువులు క్రిమి కీటకాలలా మనము పుడతాం అంతే, దానికి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తారు. తాను చదువుకుంటూ ఉన్నప్పుడు నేర్చుకున్న పాఠాల కంటే జీవితంలో నేర్చుకున్న పాఠాలే నిజమైన డిగ్రీని తెచ్చిపెట్టాయి అని వ్రాశారు. తనకు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టమని చెప్తారు ఆర్జీవి.
శ్రీదేవిని ఒక్కసారి చూస్తే చాలు అనుకునే తాను క్షణక్షణం సినిమాలో శ్రీదేవిని డైరెక్ట్ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు. వాళ్ళు షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు శ్రీదేవి లొకేషన్కి వస్తుంది అని దూరం నుంచే వస్తున్న దుమ్ముని చూసి తెలుసుకునేవారట. ఎందుకంటే వేల మంది అభిమానులు ఆమె కారు వెనక పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు గాల్లోకి వచ్చిన దుమ్ము అలా ఉండేదట. ఎంతో స్టార్డమ్ ఉన్న శ్రీదేవి బోనీ కపూర్ని పెళ్లి చేసుకుని సాధారణ గృహిణిలా మారిపోయినందుకు ఎంతో బాధపడ్డాను అన్నారు ఆర్జీవి. విశ్వబ్రహ్మ సృష్టించిన అద్భుతమైన సౌందర్య రాశి శ్రీదేవి. అలాంటి అందం 1,00,000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జన్మిస్తుంది అని వ్రాసారు. తనని జీవితంలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి తన కాలేజ్లో సహాధ్యాయి అయిన సత్యేంద్ర అని చెప్తారు ఆర్జీవి. ఏ విషయంపై అయినా లోతైన అవగాహనతో ఉండేవాడు. మొదట్లో అతడి జ్ఞానాన్ని చూసి ఎంతో ఆరాధించినా, అతనికి గల స్పష్టమైన అవగాహనకు ఆశ్చర్యాన్ని పొందినా, వీటన్నింటి వల్ల అతనికి ఈ భూమి మీది ప్రతి విషయంపై కలిగిన నిరాసక్తతను గమనించి భయం కూడా వేస్తోంది అని వ్రాసారు. ఒక సామాన్యుడికి ఉద్వేగం కలిగించే ఏ అంశానికి అతడు స్పందించకుండా ప్రపంచం నుండి దూరంగా బ్రతుకుతున్నాడు. మితిమీరిన జ్ఞానం వల్ల ఇలాంటి అనర్థాలు కూడా ఉంటాయని అతన్ని చూసి తెలుసుకున్నాను అన్నారు. ఒక దర్శకుడి చేతిలో పడిన మంచి కథ దానిలోని భావాలను అతని దర్శకత్వం వల్ల మరింత ఎత్తుకు తీసుకువెళ్తుంది. తనలో గల సృజనకు తనదైన స్టైల్ని జోడించి ఆ భావాలను గొప్పగా చిత్రీకరించగలడు దర్శకుడు. చిత్రీకరించిన సినిమా ప్రేక్షకులను నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, గగుర్పాటును కలుగజేస్తుంది. అందుకనే సినిమా అంటే నాకు చాలా ఇష్టం అంటారు. ఒక సినిమా హిట్ అవ్వడానికి రకరకాల కారణాలుంటాయి. 100 మంది చూసిన సినిమా 90 మందికి నచ్చిన దానికంటే 1000 మంది చూసి దాంట్లో 990 మందికి నచ్చకపోయినా 1000 మంది చూసిన సినిమానే హిట్ కింద లెక్క. ఎందుకంటే 1000 టికెట్ల రేట్ని బట్టి. ఒకప్పటి హిట్ సినిమాలు 100 నుంచి 150 రోజులు ఆడుతూ ఉండేవి. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. వీకెండ్కి విడుదల చేయించి వీలైనంత తొందరగా వసూలు చేయాలని చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఒక రకంగా సినిమాను కూడా వినియోగదారుల ప్రోడక్ట్ లాగా భావిస్తున్నారు. అలా హిట్ అయిన రంగీలా సినిమా కంటే, ఫ్లాప్ అయిన దౌడ్ సినిమాకు, సత్య సినిమా కంటే జంగిల్ సినిమాకు ఎక్కువగా డబ్బులు వచ్చాయని రాశారు. సాధారణంగా 90% సినిమాలు డబ్బును పోగొట్టుకున్నాయి అని వింటాం. అంటే డబ్బు సినిమాపై ఆధారపడి జీవిస్తున్న వారి చేతుల్లోకి వెళ్తుంది. ఒక ఫ్లాప్ సినిమాపై 300 మంది పనిచేస్తే 297 మంది డబ్బు సంపాదిస్తారు. నిర్మాత, దర్శకుడు, నటుడు జనాలలో విశ్వసనీయతను పోగొట్టుకుంటారు. అలాగే ఒక సినిమా పేరు ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా రచయితకి, డైరెక్టర్కి స్క్రిప్ట్ని ఎలా ముందుకు కొనసాగించాలో తెలియజేస్తుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ప్రముఖ పాత్రను వహిస్తుంది. సినిమాను సరిగ్గా కావలసిన ఎఫెక్ట్ వచ్చేలా తీయాలంటే కెమెరా మూమెంట్ చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. కొన్ని భావాలను కేవలం ముఖాలపైనే కాకుండా కెమెరా మూమెంట్తో కూడా పలికించవచ్చు. లోకంలో చాలా వస్తువులు సామాన్యంగానే ఉంటాయి, కానీ ఒక్కో వ్యక్తి ఆ వస్తువుని చూసే దృక్పథాన్ని బట్టి అవి వేరుగా కనిపిస్తాయి. అలాగే సినిమా కూడా. షోలే సినిమాకు సీక్వెల్గా తీసిన ఆగ్ హిట్ అవ్వలేకపోయింది. నేను అనుకున్నట్లు సహజంగా కాకుండా నా చుట్టూ ఉన్నవారు చెప్పిన దాన్ని బట్టి పాత్రల స్వభావాల్ని మార్చుకుంటూ పోయాను. నేను చెప్పాలనుకున్న విషయాన్ని మొత్తం మర్చిపోయాను. ఫలితం నాతో పాటు చాలామంది నటులు, టెక్నీషియన్లు, పెట్టుబడిదారులు, నన్ను నమ్మి తమ డబ్బును, కాలాన్ని వెచ్చించిన వారు విమర్శల పాలయ్యారు అంటూ రాశారు. రామ్ గోపాల్ వర్మ గారు రాసిన నా ఇష్టం పుస్తకంలోని మరిన్ని విశేషాల్ని వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.